చేస్తున్నారు. కాబట్టి మనము ఎలా ఉండాలట, ఆ విధంగా ఉండడానికి ప్రభు ఏం చేస్తానంటున్నారు, రక్షిస్తానంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఇచ్చే అభయం ఏంటంటే భయపడవద్దు అని చెప్తున్నారు. అనేక విషయాల్లో ఈ శాపాస్పదకరమైన పరిస్థితిని బట్టి మనం భయపడుతూ ఉంటాం, మరి దిగులు పడుతూ ఉంటాం. కాబట్టి ఆ శాపాలను బట్టి, ఆ కాన్సిక్వెన్స్ని బట్టి భయపడవద్దు. మరి ఎలా ఉండాలి, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మిమ్మును రక్షిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే శాపంగా ఉంచబడ్డామో అదే స్థలంలో దేవుడు ఆశీర్వాదాస్పదంగా మార్చేవారై ఉన్నారు. కాబట్టి దానికి రిప్రజెంటేషన్గా మనం ఇక్కడ పైన చూసినట్లయితే 12వ వచనంలో సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును.